హలో మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనీషా తెలుగు అమ్మాయి. అంతా ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. చూసారా ఇక్కడ తోటల్లో అడ్డంగా ఎక్కడికి వెళ్తున్నామో చూసారా, పారాడ్ అయితే జరుగుతుంది అనమాట. సెకండ్ పారాడ్ అక్కడికి వెళ్ళడం కోసమే అంతా వెళ్తూ ఉన్నాము. మా పక్కింటి అమ్మాయి జీవిత, మా సిస్టర్ నవ్య, మా పాప, మా బాబు, నేను అంతా వెళ్తున్నాము. మా అరటి మొక్కలు అనమాట. ఇందాక చిన్న మొక్కలు ఉన్నాయి కదా, అవి మా డాడీ వాళ్ళు పెట్టారు రీసెంట్గా. ఇంక పక్కన వచ్చేసి జీవిత వాళ్ళవి అరటి మొక్కలు. వాళ్ళ తోట మా తోట మధ్యలో వెళ్తున్నాం అనమాట. దారి అయితే అక్కడ ఉంది చూసారా. ఇంకా పారాట దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ జస్ట్ సెల్ఫీలా అలా తీసుకుంటున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఈ పిచ్చి మాత్రం పోదనమాట. యూట్యూబర్ పని ఏంటి, ఇంకా వీడియోస్ తీయడం, అప్లోడ్ చేయడం ఇదే కదా. ఇంకా చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదండి, దాని మీద క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కొట్టేసి ఆల్ అనే ఆప్షన్గా క్లిక్ చేసినట్టయితే కొత్త వీడియో అప్లోడ్ కానీ మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నా వీడియో ఏం చెక్క చూసేసేయచ్చు. చూసారా, పరాటలోకి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ముందుసారి కన్నా ఈసారి తక్కువ జనాలు అనిపించినట్టున్నారు నాకైతే. అప్పుడు చీకటి పడినా కూడా బాగానే జనాలు వచ్చారు. ఇప్పుడు ఎందుకో తక్కువ మంది ఏమో అని అనిపిస్తుంది. చూద్దాం, అటుపక్క కూడా ఏదో గుంపులుగా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో ఏంటో చూడాలి. ఒక్కో ఫెస్టివల్కి ఒక్కోలా జరుగుతుంది మా ఊర్లో. అంటే వాళ్ళు ఎంజాయ్మెంట్లు అనేది వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి ఒక్కోలాగా మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట ఎలా ఏంటి అని చెప్పేసి. మా ఊర్లో ఫెస్టివల్స్ బాగా జరుగుతాయి. ఇంకా ఇప్పట్లో తగ్గింది, కానీ అప్పట్లో మా చిన్నప్పుడు అయితే ఫెస్టివల్స్ అయితే బాగా జరిగేవి. అసలు చిన్న ఫెస్టివల్ అయినా కూడా ఎంతో బాగా చేసుకునేవాళ్ళు. సిటీస్లో ఉన్న వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేది ఏది ఉండదు, చేసుకోవడం తినడం ఉండమ్మా. కానీ మాకు అలాగ పల్లెటూరులో బాగా జరుగుతాయి. చూసారా, ఇక్కడ దూలాలు అయితే ఎగ్గుతూ ఉన్నారు. కానీ ఇలాంటివంటే నాకు చచ్చేంత భయం బాబు. ఎందుకంటే అవి మూగజీవులు. కనీసం మనం వెహికల్స్ని హ్యాండిల్ చేయలేము. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇవే మనం హ్యాండిల్ చేయలేము. ఒక్కోసారి అలాంటి మూగజీవులు వాటిని ఇప్పట్లో వాళ్ళకి హ్యాండిల్ చేయడం అస్సలు రాదు. అందులోనూ బెదిరిపోయి జనాల్లోకి వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి దగ్గరికి కూడా వెళ్ళలేదు. మేమైతే దూరంగానే ఉండిపోయాము. అక్కడికి ముందుకు వెళ్ళాం, దేవుడి దగ్గరికి అన్నారు. అస్సలు ధైర్యం చేయలేకపోయాను. నేను దూరంగానే నించొని ఉన్నాను. జీత వెళ్దాం పదా ముందుకి అని చెప్పేసి బాబుని ఎత్తుకొని వెళ్తూ ఉంది జీత అని చెప్పేసి. కొంచెం ఇటు పక్కకు వచ్చేసాక ఎద్దులతో లాగుతున్నారు కదా, ఇక్కడికి వచ్చేసాక వెళ్దామని చెప్పేసి అంటూ ఉన్నాను. చూసారా, జెంట్స్ అంతా నించొని చూస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ దండం పెట్టుకునే వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు, కాయలు కొట్టించుకునే వాళ్ళు కొట్టించుకుంటున్నారు. ఇక్కడ పారాట్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అన్ని కుందేళ్ళన్నీ అప్పుడే రౌండ్ చేసేసి డెడ్ అయిపోయాయి అన్నమాట. ఇంక ఇక్కడికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాము. అక్కడ రాతుల స్వామి, ఆంజనేయ స్వామి కూర్చోబెట్టరు కదా, అక్కడ నైట్ అయితే టెంకాయలు కొట్టించేస్తాము. ఇప్పుడు జస్ట్ దండం పెట్టేసుకొని ఇంక పక్కన లేడీస్ చాలామంది గుంపు చుట్టుకున్నారు. అసలు ఏమైందా అని చెప్పి చూస్తే చూడండి, ఇక్కడ డప్పు కొట్టించుకుంటూ డ్యాన్స్లు అయితే వేస్తూ ఉన్నారు. ముస్లాం ఎవరో, ఆ ముస్లాం కూడా ఊపు వచ్చేస్తూ ఉంది. నాకు చాలామంది ఆల్మోస్ట్ మా ఊళ్ళో నేమ్స్ అయితే తెలియదు. చూశాను కానీ పర్టికులర్ నేమ్స్ అయితే తెలియదు. అంటే కొంతమంది అనుకుంటారు ఊర్లో ఉండి కూడా తెలియదా అని చెప్పేసి. ఎందుకంటే అంత తిరగలేదు, ఏం తెలుసు చెప్పండి. ఎప్పుడు ఇంట్లో ఉండడమే తప్ప అలా వెళ్ళింది లేదు. ఎక్కువ మంది నేమ్స్ అయితే తెలియదు, జస్ట్ చూసామంతే. ఇంక ఇప్పట్లో కొత్త కోడళ్ళు అయితే వచ్చారు ఊర్లకి, ఇంక వాళ్ళు ఎవరో కూడా తెలియదు అనమాట. రీసెంట్గా ఒక అమ్మాయి కలిసిందనమాట. ఇట్లానే దేవుని మేరమనిలో వెళ్తే ఒక అమ్మాయి కనిపించింది, రూముల్లో కోడలుగా వచ్చిందంటే. అక్క మీ వీడియోస్ చూస్తాను బాగుంటాయి అక్క అని చెప్పేసి అందనమాట. నేను అవునా అని చెప్పేసి ఎవరు అనేసి అన్నాను. ఆ అమ్మాయి పేరు చెప్పేసి ఇట్లా వచ్చాను అక్క ఊరికి కోడలుగా అని చెప్పేసి అంది. సారీ, నేను చూడలేదు కదా, తెలియదు అనమాట. మా ఊర్లో వాళ్ళని కొంతమంది గుర్తుపట్టలేను నేను. చూసారా, ఇక్కడ మా వాళ్ళు అయితే చిన్న హ్యాపీనెస్లు అనమాట వీళ్ళకి ఇవి. ఇలాగా ఫెస్టివల్స్ అప్పుడు ఎంజాయ్ చేయడము, హోలీ ఆడడము, ఇలాగా చిన్నగా డ్యాన్స్లు వేసుకోవడము, అలా దూలాలు లాగడము, అదేవో ఆడుకోవడము జెంట్స్, ఇలా అయితే ఉంటుంది. తర్వాత ఇంకా ఈ పారాట అనగానే నాకు ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తొస్తుంది. మా పెళ్ళైన కొత్తలో అనుకుంటా, నేను పాపకి ప్రెగ్నెంట్. అప్పుడు నేను మా హస్బెండ్తో కలిసి పారాట్లోకి అయితే వెళ్ళాను. అప్పుడు మా ఆయన సన్నంగా ఉండేవారు అనమాట. ఫౌజ్లో ఇంక వాళ్ళకి యాక్టివిటీస్ ఎలా ఉంటాయో చెప్పండి, వాళ్ళు సన్నంగా ఉండేవాడు. నేనైతే బాగా హెవీ వెయిట్ అయితే గెయిన్ అయ్యాను అనమాట ప్రెగ్నెన్సీలో. ఆల్మోస్ట్ 78 kgs వరకు ఉన్నాను. మా ఆయన చూస్తే పక్కకి చిన్నగా ఉండేవారు. అప్పుడు అనుకున్నారు అంత పెద్ద ఆమెకి చిన్న అబ్బాయిని ఇచ్చి చేశారా అని చెప్పేసి అట్లా అనుకున్నారనమాట.
యాక్చువల్‌గా అయితే నాకన్నా మా ఆయనే పెద్దవారు. కాకపోతే నేను హెవీ వెయిట్ వల్ల ఆయన సన్నగా ఉండడం వల్ల అలా అయితే అన్నారు. అప్పటి నుంచి మీరు నా పక్కన రాకండి అని చెప్పేసి ఆ రోజు ఫీల్ అయిపోయి ఎళ్ళలేదు. ఇన్ని ఇయర్స్ వరకు ఎళ్ళలేదు. మళ్ళీ ఈ ఇయర్ ఎళ్ళామనమాట ఇద్దరు కలిసి. ముందు వీడియోలో పెట్టాను కదా! ఇలా అయితే జరిగిందనమాట ఇన్సిడెంట్. ఇదే అండి ఆ రోజు వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై.